అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ గెలిచి పట్టుమని ఏడాది కూడా గడవక ముందే నేతలు చంపుకునే వరకు వెళ్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నాయకుడు సుధాకర్ నాయుడు హత్యకు కుట్ర పన్నిన సంఘటన సంచలనం రేపుతోంది. అది కూడా స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు నేరుగా సుధాకర్ నాయుడును బెదిరించి తల, మొండెం, కాళ్లు, చేతులు వేరు చేస్తామని వార్నింగ్ ఇచ్చిన విషయం కూడా బయటపడింది. ఇంటెలిజెన్స్ అధికారులకు ఈ మర్డర్ ప్లాన్ తెలియడంతో జిల్లా ఎస్పీ వెంటనే అప్రమత్తమయ్యారు. సుధాకర్ నాయుడుతో పాటు అతని భార్యను పిలిపించి స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఈ విషయాన్ని సీఎంఓకు తెలపడంతో టీడీపీ అధిష్టానం అప్రమత్తమైంది. వెంటనే ఎమ్మెల్యే దగ్గుపాటితో పాటు సుధాకర్ నాయుడును విజయవాడకు పిలిపించింది. ఈ విషయంతో పాటు గత కొన్ని రోజులుగా వస్తున్న ఫిర్యాదులపై సీరియస్ అయినట్టు సమాచారం. కాగా గత కొంతకాలంగా అర్బన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేపై వ్యతిరేకత వస్తోందని సుధాకర్ నాయుడు ఎమ్మెల్యే అనుచరులతో చెప్పడంతో గొడవ జరిగినట్టు తెలుస్తోంది. మద్యం మత్తులో ఎమ్మెల్యే అనుచరుడు గంగారాం బావమరిది తనను బెదిరించినట్టు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఈ సంఘటనపై అధిష్టానం చాలా సీరియస్ గా పరిగణించినట్టు పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఈ సంఘటన జరుగుతుండగానే సుధాకర్ నాయుడు గత రాత్రి డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు. సుమారు గంట పాటు డీఎస్పీతో మాట్లాడి వెళ్లిపోయారు. అయితే ఈ సంఘటనపై స్పందించమని మీడియా అడిగినా ఆయన సమాధానం చెప్పకుండా వాహనం ఎక్కి వేగంగా వెళ్లిపోయారు.